ఏలూరు జిల్లా పోలవరం మండలంలో గల త్రిబులెస్ కళ్యాణ మండపంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ అబ్జర్వర్ పుచ్చా విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఈరోజు పోలవరం నియోజకవర్గం పోలవరం మండలంలో ఉమ్మడి ఉభయ గోదావరి ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటు వేయాలని మరి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కూటమి నాయకులందరూ కూడా సమావేశం పెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా మరి ఉభయ గోదావరి జిల్లా సుమారు 34 నియోజకవర్గాలు, మరి పోలవరం నియోజకవర్గంలో సుమారు 4000 పట్టభద్రుల ఓట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మరి రాజశేఖర్ గారికే వేస్తారన్నటువంటి ఒక నమ్మకం. ఎందుకంటే రాష్ట్రంలో సమర్థమైనటువంటి నాయకత్వం 4.0 నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి. మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కలయిక, మోడీ గారి సహకారంతో ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా చక్కగా రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క పట్టభద్రుల ఓటు ఏదైతే డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా టీచర్స్, ముఖ్యంగా ఇది గమనించాలి. టీచర్స్కి కూడా నా సూచన ఏంటి అంటే మీరు ఆలోచించి ఓటు వేయండి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే గత ప్రభుత్వ హయాంలో ఒక దుర్మార్గుడు, ఒక పనికిమాలినోడు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి మిమ్మల్ని మందు షాపుల దగ్గర డ్యూటీలు వేసినటువంటి ఒక పనికిమాలినోడు అప్పుడున్నటువంటి వ్యక్తి, బాత్రూముల దగ్గర డ్యూటీలు వేసినటువంటి వాడు, సక్రమంగా జీతాలు ఇవ్వనటువంటి వాడు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఈరోజు విద్యాశాఖని పటిష్టం చేసి ముందుకు నడిపించే దశలో ఈరోజు నారా లోకేష్ గారు ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు మీకు ఒక ఉన్నతమైన స్థితి కల్పించాలి. టీచర్స్ అంటే పాఠాలు బోధించే వాళ్ళే తప్ప ఇతర పనులు చేసేవాళ్ళు కాదన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు మీకు ఒక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి. ఈరోజు 16,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి రేపు మార్చ్ 1 కానీ 2nd వీక్లో ఈ యొక్క పోస్టులు భర్తీ చేసి మెగా డిఎస్సి రిలీజ్ అవుతాయి నోటిఫికేషన్. ఇది గమనించాలి.